Hi guys, welcome to Greek Chat with Venkatesh. Match number 52లో గుజరాత్ టైటన్స్ మ్యాసివ్ 77 రన్స్ విన్ సాధించారు అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ వన్స్ అగైన్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. ఒకప్పుడు టేబుల్ టాపర్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు టైటన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ వన్స్ అగైన్. వరుసగా 4వ విజయం వాళ్ళ జైత్రయాత్ర కొనసాగుతుంది టోర్నమెంట్లో. సడన్గా వాళ్ళు ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. నెగిటివ్ నెట్ రన్ రేట్ పాజిటివ్ అయిపోయింది. నిన్న మన టాప్ 4లో లేరు వాళ్ళు. టాప్ 4 మనకు క్లియర్గా కనిపించింది. రాజస్థాన్, ఆర్సీబీ, పంజాబ్, ఎస్ఆర్హెచ్ ఈ 4 టీంలు ప్లే ఆఫ్స్కి వెళ్తాయి అనుకున్నాం. కోర్స్ నేను ఆ మధ్య చేసిన వీడియోలో కూడా చెప్పాను, గుజరాత్కి కూడా ఛాన్స్ ఉంది, 5 టీంలు దాటిపోదని చెప్పి. గుజరాత్ ఎంత ఇంప్రెసివ్గా ఆడుతున్నారంటే దెర్ ఈజ్ ఎ సేయింగ్ ఇన్ క్రికెట్, పీకింగ్ ఎట్ ద రైట్ టైం. సరైన టైంలో మీరు ఫామ్లోకి రావాలి. ఒకప్పుడు వాళ్ళు వరుసగా మ్యాచ్లో ఓడిపోయిన మాట కానీ ఎప్పుడు స్టార్టింగ్లో. కానీ ఇది బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్. ఈ టైంలో మీరు ఫామ్లోకి రావాలి. ఇప్పుడు ఆ టీం ఎంత ఇంప్రెసివ్గా ఉందంటే ముఖ్యంగా బౌలింగ్లో, పవర్ ప్లేలో వాళ్ళిద్దరూ సిరాజ్ అండ్ రబాడ ఎంత మంచి బౌలింగ్ వేస్తున్నారు. రషీద్ ఖాన్ సూపర్ ఫామ్లోకి వచ్చాడు. మీకు జేసన్ హోల్డర్ లాంటి ఒక మంచి ఆల్రౌండర్ దొరికాడు ఆ టీంకి. కోర్స్ వాళ్ళ ఓపెనర్లు ఇద్దరు అద్భుతంగా ఆడుతున్నారు, ఇంక్లూడింగ్ దర్ క్యాప్టెన్. ఇంకేం కావాలి వాళ్ళకి? దే ఆర్ ఎక్సలెంట్. వన్స్ అగైన్ ఒక డామినేటింగ్ డిస్ప్లే, టోటల్గా డామినేట్ చేసేస్తారు మ్యాచ్లో. 229 బోర్డు మీద పెట్టారు. అండ్ వికెట్లు పడుతూనే ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్. అస్సలు దేవర్ నెవర్ ఇన్ ద హంట్ ఎక్సెప్ట్ దట్ బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీ ఉన్నంతసేపు. ఎంతసేపు ఉన్నాడు అతను? 3.5 ఓవర్లు ఎంత ఉన్నాడు అతను? ఉన్నంతసేపు కొంచెం ఏదో వాళ్ళకి ఒక హోప్ లాగా అనిపించింది. కానీ అతను ఎప్పుడైతే అవుట్ అయ్యాడో అక్కడి నుంచి వాళ్ళు రికవర్ కానిలేదు. సో ఇట్ వాస్ సచ్ ఎ మ్యాచ్ ఫర్ రాజస్థాన్. సెకండ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. హోమ్ గ్రౌండ్లో వాళ్ళకి మరొక ఓటమి. బట్ గుజరాత్ వెరీ వెరీ ఇంప్రెసివ్. గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది, బట్ వాళ్ళు బ్రహ్మాండమైన స్టార్ట్ అందున్నారు. 85 ఎంతో చేశారు పవర్ ప్లేలో, ఇద్దరికిద్దరు. మరీ ముఖ్యంగా గిల్ చెలరేగిపోయాడు. గిల్ నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను, గిల్ నుంచి ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్. ఎందుకంటే ఇటీవల కొంచెం అతను డౌన్ అయినట్టు కనిపించాడు. స్ట్రైక్ రేట్ కూడా అదిరిపోయింది అవుతుంది. 190 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ 84 రన్స్. జోఫ్రా ఆర్చర్ హ్యాడ్ ఎ బ్యాడ్ డే, హాఫ్ డే ఉంటుంది కదా, సో అతని మీద విరుచుకుపడ్డాడు గిల్. సాయి సుదర్శన్ మంచి కంపెనీ ఇచ్చాడు. ఇద్దరికిద్దరు వాళ్ళిద్దరు దే ఎంజాయ్ దట్ కంపెనీ. 118 రన్స్ యాడ్ చేశారు 10.5 ఓవర్స్లో. సో వాళ్ళంతా బ్లిస్టరింగ్ స్టార్ట్ ఇచ్చారు టీంకి. మామూలుగా వాళ్ళు అలాంటి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పటికీ వాళ్ళు ఎక్కువ 6లు కొట్టలేదు, దే డిపెండ్ ఆన్ బౌండరీస్. కానీ బౌండరీస్తోనే వాళ్ళు. శుభ్మన్ గిల్ లుక్ సో గుడ్ టుడే, సో వెరీ గుడ్. ఒక స్టేజ్లో 12.5 రన్ రేట్ ఉంది వాళ్ళు. అంత బాగా స్టార్ట్ అయ్యారు. తర్వాత కొంచెం స్లంప్ వచ్చింది. కానీ పిచ్ ఏంటంటే పిచ్ ఇస్ గుడ్. బాల్ హార్డ్ న్యూ బాల్ ఉన్నంత బాగానే ఉంది. పిచ్ ఎప్పుడైతే బాల్ మెత్తబడుతుందో ఇట్ వాస్ గ్రిప్పింగ్ అండ్ టర్నింగ్. స్పిన్నర్స్ చాలా హెల్ప్ ఉంది. జడేజా వాజ్ వెరీ గుడ్ ఆన్ దట్ పిచ్. యశ్రాజ్ చాలా ఎఫెక్టివ్ అనిపించాడు, టాల్ లెగ్ స్పిన్నర్. కానీ ఫాస్ట్ బౌలర్స్ వెంట్ ఫర్ రన్స్. వాళ్ళు ఏం చేశారంటే రియాన్ పరాగ్కి ఈ మ్యాచ్లో అతనికి ఇంజరీ అయింది, హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. దాంతో యశస్వి జైస్వాల్ లీడ్ చేశారు టీంని. ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తెచ్చుకున్నారు. రియాన్ పరాగ్ లీడ్ కాబట్టి ఒక ఫారిన్ బ్యాట్స్మెన్ హెట్మైర్ తెచ్చుకున్నారు. షానక ఆల్రెడీ టీంలో ఉన్నాడు. దానివల్ల డే డ్రాప్ నాన్రే బర్గర్ అండ్ తుషార్ దేశ్పాండే వెంట్ ఫర్ రన్స్. బ్రిజేష్ శర్మ వాజ్ గుడ్ ఇన్ పార్ట్స్. సో వాళ్ళ పేస్ అటాక్ చాలా బలహీనంగా కనిపించింది. జోఫ్రా ఎప్పుడైతే ఈ సీజన్లో అద్భుతంగా వేస్తున్న జోఫ్రా ఈ మ్యాచ్లో ఈ హ్యాడ్ అన్ ఆఫ్ డే. రన్స్ ఎక్కువ లీక్ చేశాడు, వరల్డ్ కప్లో లీక్ చేశాడు. దాంతో ఏంటంటే వాళ్ళకి గుజరాత్ బ్రహ్మాండంగా. సరే, బట్లర్ పెద్దగా రన్స్ చేయలేదు, జోసన్ హోల్డర్ చేయలేదు. బట్ వాషింగ్టన్ సుందర్ అతను అంత పవర్ హీటర్ కాదు, కానీ మంచి స్ట్రైక్ రేట్తో 180 స్ట్రైక్ రేట్తో 36 అంతా చేశాడు. అలా క్రూషియల్ రన్స్ బ్యాక్ ఎండ్లో చేశాడు. అలాగే రాహుల్ తెవాయతే మీద వాళ్ళు ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంచుతారు, అతను ఫినిషర్గా పనికొస్తాడు. ఈ మ్యాచ్లో ప్రూవ్ అయింది. మొన్న కూడా ఒక్కొక్క మ్యాచ్లో కూడా బాగానే ఆడాడు చివరిలో వచ్చి. ఈ మ్యాచ్లో 4 బాల్స్ ఆడి 2 6లు కొట్టాడు. సో లాస్ట్ ఓవర్లో కావాల్సిన ఆ కిక్, ఆ ఫైనల్ కిక్ అతను అందించాడు. సో లాస్ట్ ఓవర్లో అతను కొట్టిన 2 6లు చాలా ఇంపార్టెంట్. దాంతో స్కోర్ 229 అనేది ఒక హ్యూజ్ మ్యామత్ స్కోర్ వాళ్ళకి వచ్చింది అనే డిఫికల్ట్ పిచ్, స్పిన్నర్స్కి హెల్ప్ ఉన్న పిచ్ మీద. అండ్ రాజస్థాన్ స్టార్ట్ చేసినప్పుడు
వైభవ్ సూర్యవంశీ తన ఫస్ట్ బాలే సిరాజ్ బౌలింగ్ అంటే ఫస్ట్ జైస్వాల్ స్ట్రైక్ తీసుకున్నాడు, సింగిల్ తీశాడు, మన కుర్రాడు వచ్చాడు బుడతాడు వచ్చి సిరాజ్ మియా మ్యాజిక్ని ఒక 6 కొట్టేశాడు బ్రహ్మాండంగా. రబాడా బౌలింగ్లో 2 6లు కొట్టాడు. రబాడా ఏంటి, సిరాజ్ ఏంటి, ఈ సీజన్లో బెస్ట్ బౌలర్స్ వాళ్ళు, పవర్ ప్లేలో అదరు కొట్టేసిన బౌలర్స్ని కేర్ కూడా లేదు. అయితే వీళ్ళు ఏంటంటే ఆశీష్ నెహ్రా ఉన్నాడు, వాళ్ళు షార్ట్ బాల్ ప్లాన్తో వచ్చారు. షార్ట్ వేయండి ఫాస్ట్గా, ఫాస్టెస్ట్ షార్ట్ బాల్, బౌన్సర్ల మీద బౌన్సర్లు వేస్తున్నాడు, హుక్ చేస్తున్నాడు, మంచి అతనికి ఆ వీక్నెస్ లేదు. మన కానీ స్వివెల్ కొడుతున్నాడు, ఎంత పవర్ఫుల్గా కొడుతున్నాడంటే ఆ 6లు, హుక్ షాట్లు, పుల్ షాట్లు బ్రహ్మాండ కొడుతున్నాడు. కానీ అదే దాంతో అవుట్ చేశాడు సిరాజ్. వెల్ డైరెక్టెడ్ 146 కిలోమీటర్ స్పీడ్. సిరాజ్ అంత పేస్ అంటే సిరాజ్ క్యాన్ వర్కౌట్ పేస్ అకేషనల్గా, ఈ విల్ బోల్ దట్ ఎక్స్ట్రా పేస్ డెలివరీ 146.5. వెల్ డైరెక్టెడ్. క్రాంప్ అయిపోయాడు, అంటే దాన్ని పుల్ చేసే ప్రయత్నంలో అతనికి అవకాశం రాలేదు, ఇరుక్కుపోయాడు. దానివల్ల క్యాచ్ వెళ్ళింది. అర్షద్ ఖాన్ టుక్ ఎ వెరీ గుడ్ ఇంపార్టెంట్ క్యాచ్ అది. ఎందుకంటే 3 4లు 3 6లు 235 ఎంతో 250 ఎంతో స్ట్రైక్ రేట్ అతను అప్పటికే లుక్ వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. సిరాజ్ సెలబ్రేషన్ కొద్దిగా అని అట్లా మన కైల్ జేమిసన్ లాగా చేయడం అదొక్కటి నాకు నచ్చలేదు. అంటే అది మనకి ఫ్రేమ్లో చూస్తే అతను బ్యాట్స్మెన్ చూస్తూ చేశాడా లేకపోతే తన ఆనందానికి అంటే వన్ ఫర్ రన్స్ చేశాడో తెలియదు. బ్యాట్స్మెన్ వైపు చూస్తూ చేస్తే మాత్రం జేమిసన్ ఎలా చేశాడో అదే పొరపాటు చేయడం చాలా తప్పు. జేమిసన్కి ఒక పెనల్టీ అనేది పడింది, డిమెరిట్ పాయింట్ కూడా వచ్చింది. చిన్న కుర్రాడు, మంచి బాగా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్ అవుతాడు, అయ్యే ద మేకింగ్. బట్ అతని వైపు చూసి ఆ వికృతమైన భయపెట్టే చేష్టలు చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. బట్ మనం వీ హ్యావ్ టు గివ్ హిమ్ బెనిఫిట్ అవుట్. అతను మనకి టీవీలో చూపించిన ఫ్రేమ్లో అతను వైపు చూశాడో లేదో మనకు తెలియదు. బట్ ఆ వికెట్ పడిన తర్వాత ఇంకా వాళ్ళు దేవర్ నో వేర్ ఇన్ ద పిక్చర్. అండ్ రబాడా మరొక షార్ట్ బాల్ 150+, చాలా క్విక్ డెలివరీ టు జైస్వాల్. హీ వాజ్ లేట్ ఆన్ ద షాట్ అండ్ అతను కూడా స్కైయర్ క్యాచ్ అయ్యింది, అవుట్. హెట్మైర్ మాత్రం ఫామ్ లేదు, అతను కూడా రబాడా డిస్మిస్ చేశారు. ఈ పవర్ ప్లేలో మార్నింగ్ కూడా చెప్పుకున్నాం, పవర్ ప్లే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జయసూర్య వర్సెస్ కేజీ అండ్ మియా. అండ్ కేజీ అండ్ మియా రన్అవే విక్టర్స్. వాళ్ళు ఓపెనర్ సిద్ధన్ అవుట్ చేయడం కాకుండా లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లేలో హెట్మైన్ కూడా రబాడా వెనక్కి పంపించాడు. దట్ సెటిల్ ద ఇష్యూ, అయిపోయింది అక్కడే. వాళ్ళ జురల్ లుక్ వెరీ గుడ్, 3 6లు కొట్టాడు, వెరీ గుడ్. బట్ అప్పుడు రషీద్ ఖాన్ వచ్చాడు పిక్చర్లో. రషీద్ ఖాన్ బౌల్డ్ వండర్ఫుల్ స్పెల్, ప్రతి బాల్ వికెట్ వచ్చేలాగా. అతను హీ వాజ్ బౌలింగ్ వికెట్ టు వికెట్ అండ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. గుగ్లీలు, ఫ్లిప్పర్లు, మంచి లెగ్ బ్రేక్స్లు. రషీద్ ఖాన్ ప్రాబ్లీ ఈ సీజన్లో అతను బెస్ట్ బౌలింగ్. అండ్ వికెట్లు కూడా 4 వికెట్లు వచ్చినాయి. బట్ ప్రతి బాల్ వికెట్ వచ్చేలాగా అనిపించింది, ఆ రిథమ్గా అనిపించింది, ఆ లెంత్ పర్ఫెక్ట్ లెంత్ పడుతుంది. అలాగే వేరియేషన్స్ కూడా, అంటే మొత్తం ఇప్పుడు కంప్లీట్గా రషీద్ ఖాన్ ఫుల్ రిథంలోకి వచ్చేసినట్టుగా అనిపించాడు. జురల్ ఒక కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, టూ క్లోజ్ టు ద స్టంప్స్ అండ్ హీ లాస్ట్ ఈ స్టంప్స్ మీద వెళ్తున్న బాల్ని అంటే కట్ చేసే ప్రయత్నం. అండ్ ఫెరేరా నో ఆన్సర్. అలాంటి హై క్లాస్ స్పిన్ ఆడలేడం డొనాల్డ్ ఫెరేరా. జడేజా లుక్డ్ గుడ్, 6లు 4లు కొట్టాడు, ఇంటెంట్గా అనిపించింది అంత దగ్గర. బట్ రషీద్ ఖాన్ బౌలింగ్ ఎల్బిడబ్ల్యూ కొట్టాడు. అండ్ రషీద్ ఖాన్ గట్ అనదర్ వికెట్. శుభం దుబే కూడా ఒక 6 కొట్టాడు, బాగానే ఉంది. కానీ రషీద్ ఖాన్ విషయంలో ఛాన్స్ తీసుకుంటే ఏమవుతుంది, స్టంప్స్ లేచిపోతాయి. సో 3 బోల్డ్, ఒక ఎల్బిడబ్ల్యూ. సో దట్ షోస్ ఈజ్ యాక్యురసీ. లెంత్ కానీ లైన్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నది అతని డిస్మిసల్స్ని బట్టి అర్థమవుతుంది. సో రషీద్ ఖాన్ వాజ్ ఎక్సలెంట్. సాయి కిషోర్, వాషింగ్టన్ కూడా బౌలింగ్ వేశారు. వాళ్ళు వికెట్స్ రాలి, కానీ స్పిన్నర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంది ఆ పిచ్లో. సో ఎవరు నిలబడలేదు, ఇంకా టపా వికెట్లు పడుతూనే ఉన్నాయి. సో చాలా పెద్ద మార్జిన్, 77 మార్జిన్తో గెలిచేశారు గుజరాత్ టైటన్స్. చాలా ఇంప్రెసివ్గా వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో ఇప్పుడు రాజస్థాన్ వెనక్కి వెళ్ళిపోయి గుజరాత్ ముందుకు వెళ్ళిపోద్దాం అనిపిస్తుంది. రాజస్థాన్ నెట్ రన్ రేట్ కూడా ఇప్పుడు వాళ్ళది దాదాపు మైనస్ దగ్గరలో వచ్చేసింది.
సో ఇక్కడి నుంచి వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళకి ఛాన్స్ ఉంది, ఛాన్స్ లేదంట, కానీ వాళ్ళు రికవర్ అవ్వగలుగుతారు. లుకింగ్ వెరీ వెరీ డిఫికల్ట్. పాపం యశస్వి జైస్వాల్ మొట్టమొదటి మ్యాచ్ యాజ్ కెప్టెన్ అతను లాస్. బట్ అతను ఒక్కడే ఏం బ్లేమ్ చేస్తాం మనం, టీం ఓవరాల్గా వాళ్ళు ముఖ్యంగా శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ వాళ్ళిద్దరు సెంచరీ పార్ట్నర్షిప్ దట్ ఆల్మోస్ట్ సెటిల్ ద ఇష్యూ. సో ఎక్సలెంట్ గుజరాత్ అండ్ డిసప్పాయింటింగ్ రాజస్థాన్ మ్యాచ్. అంత బాగా స్టార్ట్ చేసి మీరు సడన్గా మీ గ్రాఫ్ పడిపోవడం అనేది చాలా చాలా బాధాకరం.